వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. రోజు రెసిపీ వచ్చి వెజ్ నూడిల్స్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి ప్లీజ్. మీకు కనుక వీడియో నచ్చితే, అలాగే నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి మంచి రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. రండి మరి ఆలస్యం లేకుండా ఎలా చేశానో చూపిస్తాను. మరి చాలా బాగుందండి టేస్ట్ అయితే. సింపుల్గా ఫాస్ట్గా చాలా బేగా కూడా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ఏమేమి కావాలో ఎలా చేశానో చూపిస్తాను. అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. స్టవ్ మీద ముందుగా ఒక తపాలు పెట్టుకోవాలి. ఆ తపాల్లో వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ నూడిల్స్ తీసుకున్నాను నేనైతే. ఇవైతే కొంచెం సన్నంగా బాగుంటాయి అనేసి ఇవి తీసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంతే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను. లైట్గా ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికించేసుకుంటే చాలా మెత్తగా అయిపోద్ది అనమాట. లైట్గా ఉడికితే చాలు. ఇలా చేత్తో నొక్కితే ఇరిగితే చాలు అనమాట. కొద్దిగా చల్లటి నీళ్ళు వేసేసుకోవాలి. అప్పుడు విడివిడిగా విడుతుంది అనమాట నూడిల్స్ అయితే. ప్లేట్ తీసుకొని ఇలా మొత్తం వేసేసుకొని వేడి మీద ఉన్నప్పుడే స్పూన్ తోటి మొత్తం బాగా పరిచేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా పట్టిస్తే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. కొద్దిసేపు ఇది చల్లారనివ్వాలన్నమాట. ఇది చల్లారిలోపు మనం వాటికి ఏటేటి కావాలో వాటన్నిటిని కట్ చేసుకొని తయారు చేసేసుకుందాం. ఇక్కడ చూపించినవన్నీ కట్ చేసుకొని తీసేసుకోవాలండి. ముందుగా అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇక్కడ వేసుకోవాలండి. మీకు పొడవుగా కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు. నేను సగాన్ని కట్ చేసి కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని బాగా వేగనివ్వాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలని అలాగే ఒక కరివేపాకు రమ్మని కూడా వేసుకొని వాటిని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ని మొత్తం తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ కప్పు క్యాప్సికము, హాఫ్ కప్పు క్యాబేజీ వేసుకోవాలండి. వీటి మూడింటిని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ మూడింటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లీలో పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉంచేసుకోవాలండి. అది ఉడికిపోద్ది అనమాట సాఫ్ట్గా. తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా మసాలాలు, సాజ్వాన్ చట్నీ, ఇంకా ఇందులో నూడిల్స్లో వచ్చింది మళ్ళీనేమో మ్యాగీ మసాలా, ఇంకా సోయా సాస్ తీసుకున్నానండి. అలాగే 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నేను చూపించిన మసాలాలన్నీ ఇక్కడ వేసేసుకోవాలండి. నార్మల్ మసాలా, మ్యాగీ మసాలా, ఇంకా సాజ్వాన్ చట్నీ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 కప్పులు సోయా సాస్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు ఎక్కువగా స్పైసీగా కావాలనుకుంటే ఒక స్పూను మిర్చి పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఘాటుగా ఉంటుంది అన్నమాట. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ లెమన్ చెక్క వేసేసుకోవాలి జ్యూసు. ఇప్పుడు గరిటెతోటి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఈ కలిపేటప్పుడు మంటను సిమ్లీలోనే పెట్టుకోవాలి. అప్పుడు బాగా వేగుతుంది, మాడిపోదన్నమాట బేగాన. ఇలాగ మొత్తం కింద నుంచి మీద వరకు మొత్తం కలిసేలాగా ఉప్పు, కారం, అలాగే స్పైసెస్ మొత్తం బాగా కలిసేలాగా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇంకా లాస్ట్లోని కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే తయారు చేసేసుకుని బాగుంటుంది. ఇదైతే ఇలా కనుక చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందండి. ఇది ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు నెలకు ఒకసారి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లోని మీదన కొద్దిగా ఉల్లిపాయలు, క్యాబేజీ వేసుకొని సర్వ్ చేసుకొని మొత్తం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.